అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా ఏం జరుగుతుందంటే తీన్మార్ మల్లన్న పైన బీసీ ఉద్యమం పైన దాడి జరుగుతూ ఉన్నది. బీసీ ఉద్యమం పైన క్లియర్గా చెప్పాలంటే బీసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా కుట్రలు పడితే అణిచివేయచ్చు. నిజంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తున తారాస్థాయికి తీసుకుపోవడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అవుతా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఎదుగుదలను ఓర్వలేక వీళ్ళు కుట్రలు ఏ విధంగా పడుతున్నారంటే ఇక డైరెక్టు తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తే కలవదని ఇక డైరెక్ట్ బీసీ ఉద్యమాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే బీసీ ఉద్యమం కోసం ఒక వ్యక్తి అమరుడైతే ఆ వ్యక్తి మరణాన్ని కూడా కించపరిచే విధంగా హేళన చేస్తూ తీన్మార్ మల్లన్న కావాలనే చేపించిందనే విధంగా ఒక క్రియేట్ చేసే విధానం ఒక ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఖలీల్ భాయ్. ఈ ఖలీల్ భాయ్ ఏం మాట్లాడతారంటే ఖలీల్ భాయ్ కనీసం ఇంటర్మీడియట్ అన్న సర్టిఫికేట్ ఉన్నదో లేదో కానీ పెద్ద పెద్ద జర్నలిస్ట్ అని పెద్ద నీళ్లు మింగుతారట. ఇక తీన్మార్ మల్లన్న నీళ్లు మింగుతారట. ఇక చేసేదేమో బీసీ ఉద్యమం కానీ బహుజనుల పైన కేసు పెడుతున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఖలీల్ భాయ్ నువ్వు అక్కడనే దొరికిపోయావు, నీ సంగతి చెప్తా. ఇక చూసుకుందాం ఒకసారి. దయచేసి మిత్రులారా, ఇక నుంచి రోజుకు ఉంటుంది. మీరు ఎన్ని వీడియోలు పెట్టినా మీకు కౌంటర్ వీడియోస్ ఉంటాయి. మీరు తప్పకుండా నిజాలు ప్రజలకు తెలియజేసే బాధ్యత నాదే. 100% బీసీ ఉద్యమాన్ని ఆపే కుట్రపడన జరిగితే వానిపైన దాడి చేసే బాధ్యత మాది. ఏది వీడియోల పరంగా దాడి చేసే బాధ్యత. మళ్ళీ దాడులు అంటే మీ తారీఖు కాదు, అర్థం పర్థం లేకుండా దాడులు చేసుడు మీ లెక్క కాదు. ఎందుకంటే వ్యూస్ కోసం మల్లన్నని తిట్టడం కోసం ఫేమస్ అవ్వడం కోసం వీడియో చేసిన మీ లెక్క కాదు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏమంటాడు ఖలీల్ భాయ్ అన్నది. రైట్, ఇక్కడ విషయం ఏంటంటే ఇక ఈ విషయాలన్నిటిని కూడా బిగ్ టీవీ చాలా చాకచక్యంగా మొత్తం ఇట్లాంటి మల్లన్న ఐటమ్ ఇక్కడ మల్లన్న సంబంధించి విషయం ఎక్కడ దొరుకుతుందని బిగ్ టీవీ అసలు మినిట్ టు మినిట్ మల్లన్న అబ్జర్వేషన్ ఎట్లానే మల్లన్నకు సంబంధించిన ప్రతి వీడియోను కూడా తను చాకచక్యంగా మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తున్నదంటే ఎంత కుతూహలంగా ఉన్నది. రేవంత్ రెడ్డిని ఎంత లేపడం కోసం ప్రయత్నం చేస్తున్నది, తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమాన్ని ఎంత కిందికి అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నదని క్లియర్గా అర్థం చేసుకోవాలి బీసీ సమాజం. ఒకసారి చూద్దాం మన ఖలీల్ భాయ్ ఏం మాట్లాడుతున్నా అనేది. రమ్యకృష్ణ గారి మీద, ఇటు శిల్క ప్రవీణ్ గారి మీద అందరూ ఆల్మోస్ట్ ఇంకా ఒకే టీవీ మీద కొన్ని ఛానళ్ల మీద టార్గెట్. ఇక్కడ రమ్యకృష్ణ అంటే ఎవరు? రాములమ్మ బీసీయా? రాములమ్మ బీసీ కాదు. ఇక మన చిలక ప్రవీణ్ గారు ఉన్నాడు, వాడు బీసీయా? వాడు బీసీ కాదు. ఎప్పుడు వస్తుందో మల్లన్నని తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకున్నాడు. ఇంకెవరు ఏమన్నా ఇంకొకరు పేరే చెప్పే ఆల్మోస్ట్ ఇంకా ఒకే టీవీ మీద ఒకే టీవీ పాప బాపనోళ్ళ పిల్ల. మరి ఆమె ఒకే టీవీ బాపనోళ్ళ పిల్ల. వీళ్ళకి బీసీ ఉద్యమానికి సంబంధం ఏముంది? వీళ్ళకి బీసీ అసలు బీసీల బాధ వీళ్ళకేం తెలుస్తుంది? వీళ్ళకేమైనా అర్థమవుతుందా? వీళ్ళకి అర్థం కాదు. కానీ విషయం ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఖలీల్ భాయ్ గతంలో మనం చూసినాం ఈ విషాదం ఈయనను లేపడానికి చాలా ప్రయత్నాలు చేసిండు. ఇక డైరెక్ట్ లేపితే కలవదని మల్లన్నను డ్యామేజ్ చేసే ప్రయత్నంలో కొనసాగుతా ఉన్నాడు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొన్ని ఛానళ్ల మీద టార్గెట్ తను తీసుకుందేమో బీసీనే, పెట్టిందేమో కేసులు అన్నిటి కూడా బహుజనుల మీద కేసులు పెట్టింది. సో అర్థమైపోయింది. ఇక్కడ చెప్పారు కదా, తీన్మార్ మల్లన్న ఎత్తుకున్నదేమో బీసీ వాదం, పెట్టిందేమో బహుజనుల మీద. బహుజనులు అంటే ఎవరు మరి? బహుజనులు అంటే మళ్ళీ ఇప్పుడు ఈ చిలక ప్రవీణ్ బీసీ అంటే కలవదు కదా. ఇక్కడ ఏది ఈ ఖలీల్ భాయ్ బీసీ అంటే కలవదు కదా. ఇంకోలు ఎవరు ఇవి ఉన్నది కదా, ఒకటి శ్రావ్య అంటే బీసీ అంటే కలవదు కదా. ఇక్కడ మళ్ళీ రాములమ్మ బీసీ అంటే కలవదు కదా. అందుకని ఈ డ్రామాలు బందే. ఖలీల్ భాయ్ నీ బీసీ ఉద్యమాన్ని బహుజనుల ఉద్యమానిగా ఎట్లా అంటే ఒక బహుజనులు అందరూ కలిసి బీసీ ఉద్యమం కోసం పోరాటం చేస్తే బీసీ ఉద్యమాన్ని బహుజనుల వైపు ఏ విధంగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అన్నది క్లియర్గా అర్థమవుతున్నది. ఈ డ్రామాలు బంద్ చేసుకో ఖలీల్ భాయ్, ఇక్కడనే దొరికిపోయాను. ఎందుకంటే నువ్వు బీసీ ఉద్యమాన్ని ఎవరెవరైతే అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏమున్నది, వాళ్ళు బీసీ పోరాట యోధుల బీసీల కోసం ఏం చేసిరు అనేది ఒక్కసారి క్లియర్గా వివరించాలి. ఖలీల్ భాయ్ ఈయనే దొరికిపోయాను అన్న పెద్ద సమస్య ఏం కాదు అది. తీన్మార్ మల్లన్న చేసేదేమో బీసీ ఉద్యమం అన్నావు, కేసు పెట్టిందేమో బహుజనుల పీఠల పైన అన్నావు. అయిపోయి ఇక్కడ నిజంగానే బీసీ పీఠల పైన అంటే మేము ఒప్పుకుందాం కావచ్చు. మరి సిగ్గుండాలే కొంచెం అన్న ఖలీల్ భాయ్. ఇక్కడనే మనకు స్పష్టమైతా ఉంది, అర్థమైంది. మల్లన్న అనేటటువంటి వ్యక్తి తన స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తుండా లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నాను అన్నది. తన స్వార్థపూరిత రాజకీయం కోసం చేస్తున్నాడా లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నాడా అని మాట్లాడుతున్నాడు. బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందే తీన్మార్ మల్లన్న.
వరంగల్ సభ తర్వాత తీన్మార్ మల్లన్న ఎంట్రీతోని నిజంగా ఇక్కడ వరంగల్ సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రతి ఒక్క గుడిసెకి వెళ్ళినా తీన్మార్ మల్లన్న పేరు చెప్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే కేసు పెట్టిన వాళ్ళు కూడా కింద ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని కూడా ఒక పోస్టర్లు రెడీ చేసి అన్ని వాళ్ళ ఛానల్ నుంచి వదిలేసి ఆ పోస్టర్లలో ఎక్కడ కూడా బీసీ బిడ్డలు కేసు పెట్టిరు అని పెట్టి మెన్షన్ చేస్తాం. అక్కడ ఉన్నదంతా కూడా తన పార్టీ అయినటువంటి వ్యక్తులే. బీసీల పార్టీలో బీసీలు ఉండకపోతే ఇప్పుడు బహుజనులు బీసీలు ఉండకపోతే నువ్వు చెప్పినావు కదా బీసీ ఉద్యమం చేస్తున్నాడు. ఇప్పుడు పార్టీ వాళ్ళు బీసీలు ఉండరా? పార్టీలో బీసీలు ఉండరా? వీరు ఎంత విషయం కక్కుతా ఉన్నాడంటే ఖలీల్ భాయ్ అంటాడు డైరెక్ట్ మీ విషాదం చెప్పు, మీ విషాదం ఎన్ని తొవ్వలు దొక్కినా ఎన్ని అడ్డదారులు వచ్చినా కానీ విషాదం మల్లన్నను చేరుకోలేరు. ఒకటి చెప్పుకో, విషాదం చెప్పుకో. ఈ ఎన్ని దారులు ఇప్పుడు వీళ్ళు నిజంగానే ఈ రోజు తీన్మార్ మల్లన్న పైన నిజంగా తీన్మార్ మల్లన్న తప్పు చేస్తున్నారని చెప్పితే ప్రజలు నమ్మటోళ్ళు. ఎట్లా నమ్మటోళ్ళు? నిజంగా అరే ఈ వ్యక్తి మల్లన్న గతంలో మల్లన్నను ఏమనలేదు, మల్లన్న గురించి మాట్లాడనే లేదు. మీరు సందు దొరికినప్పుడల్లా మల్లన్న పైన విష ప్రచారం చేసుకుంటా ఈరోజు వచ్చి మల్లన్ననే తప్పు చేస్తుండు, మళ్ళా అదే పనిగా మల్లన్న పైన విషయం కక్కుతామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకుంటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే నువ్వు గతంలో కూడా చూసినాం, కారణం లేకుండా నీ ఛానల్ లేపుకోవడం కోసం మల్లన్నను తిట్టడం అదే పనిగా పెట్టుకుని మల్లన్నను తిట్టడం ప్రయత్నం చేసినావు. 100% జనాలు అందరూ చూసిరు. మరి ఏమైంది? మరి మల్లన్నను ఎందుకు నిరూపించాలి? మల్లన్న తప్పు చేసినని ఎందుకు నిరూపించలేకపోయారు? అది ఒకటి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యంగా నువ్వు చెప్తున్న బహుజన సమాజానికే సమాధానం చెప్పాలి. సిగ్గుండాలి కదా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తిట్టడం కోసం ఛానల్ పెట్టుకొని ఈరోజు చేసేదేమో బీసీ ఉద్యమం, పెట్టేదేమో బహుజనుల పైన కేసులని. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు చేస్తూ ఉంటే బీసీ ఉద్యమం కోసం పెట్టిన కేసు. తీన్మార్ మల్లన్న ఎప్పుడు కానీ నువ్వు తిట్టినప్పుడు పర్సనల్ గర్జు కోసం నీ తీట మాటల కోసం మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా కేసు పెట్టలే. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరిపైన కూడా కేసు పెట్టలే ఇంతవరకు. అసలు బీసీ ఉద్యమం తెరివి వచ్చినప్పుడు మాత్రమే తీన్మార్ మల్లన్న కేసు పెట్టిండు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకు వీళ్ళకి ఏం బాధ అవుతుంది? ఈ చిలక ప్రవీణ్ గారికి ఏం బాధ? ఈ క్రాంతి గారికి ఏం బాధ? వీళ్ళందరికీ ఏం బాధ అవుతుంది? వీళ్ళందరికీ ఏం బాధ అవుతుంది? బీసీల గురించి మీరు కొట్లాడి నిలబడరు ఏమన్నా? లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు ఇస్తారని కాంగ్రెస్ పైన కొట్లాడి నిలబడరా మీరేమన్నా? మీరు ఏమైనా సుడిపడరా, నిలబడరా? లేకపోతే బీసీ ఉద్యమాల గురించి బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పి నిలబడరా? అది ఒక్కటి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుతంత్రాలతోని బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన బీసీ ఉద్యమాన్ని ఆపడానికి కోసం ఇలాంటి దుష్ట శక్తులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ పులి స్టాప్ పెట్టనున్నాం. ఇవన్నిటికీ కూడా త్వరలోనే తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ ఎట్లా ఫూల్ కాబోతా ఉన్నారు, ఏం కథ అన్నది చెప్పబోతా ఉన్నాడు. మిత్రులారా, దయచేసి ఇలాంటి ఖలీల్ బాయ్లు వచ్చి నీలాంటి ఖలీల్ బాయ్లు ఎందరు వచ్చినా కానీ ఈ ఉద్యమాన్ని ఆపలేరు, బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. గుర్తుపెట్టుకో. పెట్టేదేమో బహుజన పైన అంటున్నావు, చేసేదేమో బీసీ ఉద్యమం అంటున్నావు. బీసీ ఉద్యమం కోసం నువ్వేం చేసినావు చెప్పది గుర్తుపెట్టుకో. నీ విషాదం చెప్పుకో. ఇవన్నీ ఈ ఏ అంగీల వేయడం కానీ మల్లన్న పైన విష ప్రచారం చేస్తామంటే కలతలేదు. కానీ బీసీ ఉద్యమాన్ని ఆపేందుకే కుట్ర చేస్తున్నామంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకో, బీసీల ద్రోహులుగా మిగిలిపోతారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ద్రోహులు ఎవరు ఉన్నారంటే ఆ లిస్టులో బీసీలు ఉంటారు, మీరుంటారు. గుర్తుపెట్టుకోవాలి. బీసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళగట్టినట్టుగా చూపించడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అవుతున్న నేపథ్యంలో అది ఓర్చుకోలేకనే తీన్మార్ మల్లన్న కాదు బీసీ ఉద్యమం పైన విషయం చెబుతున్నారంటే ఎంత కుట్రపూరితమైన వైఖరితోని వ్యవహరిస్తున్నారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే వీళ్ళు పదే పనిగా అదే పనిగా పెట్టుకుని తీన్మార్ మల్లన్న పైన బీసీ ఉద్యమం పైన విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. ఇప్పుడు ఇట్లా మేల్కోకపోతే వీళ్ళు ఎంత ఎంటబడ్డా కానీ ఏం కాదు. ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం మేల్కొన్నది. ఇప్పుడు మీరు ఎంత ఎంటబడ్డా కానీ మీరేం చేశారని అడుగుతారు కదా. తీన్మార్ మల్లన్న సరే ఓకే, తీన్మార్ మల్లన్న పైన విషయం కక్కుతున్నారు, మరి నిజంగా మీరేం చేస్తున్నారు బీసీ సమాజం కోసం అనేది అడుగుతారు కదా. అది ప్రజలు అడిగినప్పుడు మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో అదొకటి సమాధానం చెప్పాల్సిన అవసరం త్వరలోనే ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు మేలుకొని బీసీ ప్రజలకు మీరేం చేస్తున్నారని అడిగే రోజు కూడా ముందరనే ఉన్నది. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రకుతంత్రాలు ఇంకా ముందు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మీరు ఎట్లా ఫూల్ కాబోతా ఉన్నారు, మీరు ఒక పద్మ వ్యూహంలో ఎట్లా ఇరుక్కున్నారని అది త్వరలో నేను చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి.